హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మళ్ళీ ఒక సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో వచ్చేసాను. ఈ రెసిపీ అయితే చాలా సింపుల్. ఈ రెసిపీ ఇడ్లీ, దోశ, నార్మల్గా రైస్తో దేంతో తిన్నా చాలా బాగుంటుంది అండ్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో. మనం చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి యూజ్ చేసాము. ఇది లంచ్ బాక్స్కి అయినా లేకపోతే పిల్లల హాస్టల్కి అలా పంపించేటప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఏంటి ఈ రెసిపీ అని ఆలోచిస్తున్నారా? అదే మునగాకు కరివేపాకు కారం పొడి. నిజంగా చెప్తున్నాను, ఇంత సింపుల్గా అనిపించింది చేసేటప్పుడు, అంత టేస్టీగా కూడా ఉంది. ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. రెసిపీ చాలా బాగా నచ్చుతుంది. మునగాకులో విటమిన్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అండ్ కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ కొన్ని ఇంపార్టెంట్ మైక్రో న్యూట్రిషన్స్ ఉంటాయి. ఈ పొడిని అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని లేదా నూనె వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. చాలా ఇంపార్టెంట్ మన బ్యాలెన్స్ డైట్లో ఎక్కువగా తీసుకుంటే. ఇంకొక ఇంపార్టెంట్, మన బ్యాలెన్స్ డైట్లో మనం ఈ రెసిపీని ఇంక్లూడ్ చేస్తే మనకు బాడీకి కావాల్సిన విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా వస్తాయి. అండ్ ఇది బాడీకి, జుట్టుకి, బ్రెయిన్కి చాలా మంచిది. ఎలా చేసుకోవాలో సింపుల్ ప్రాసెస్లో చెప్తాను, వినేయండి. ఫస్ట్ మునగాకుని, కరివేపాకుని విడివిడిగా మంచిగా క్లీన్ చేసి పెట్టుకోండి, ఏం చెత్త లేకుండా. అలా ఉట్టిగానే ఇలా గిన్నె కానీ ఒక బాండి కానీ తీసుకొని కొంచెం వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోండి. మునగాకుని మంచిగా వేపుకోండి, ఆయిల్ అవసరం లేదు. మనము ఇలా ముట్టుకుంటే ఆకు చింగిపోవాలి. ఆకు కూడా మంచిగా వేపుకున్న తర్వాత కరివేపాకుని కూడా అలాగే వేపుకోండి. ఇప్పుడు అదే బాండీలో ఒక 2 టేబుల్ స్పూన్ లేదా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోతుంది మనకి. నేను ఇందులో తీసుకున్నాను కదా మెజర్మెంట్గా, అలా తీసుకోండి మీరు కూడా. ఫస్ట్ శనగపప్పుని వేసుకొని కొంచెం వేడైన తర్వాత మినపప్పు కూడా వేసుకోండి. అది కూడా కొంచెం వేగిన తర్వాత ధనియాలు వేసుకోండి. ధనియాలు కూడా కొంచెం లిటిల్ బిట్ వేగిన తర్వాత జీలకర్ర వేసుకోండి. అది కూడా వేగిన తర్వాత నువ్వులు వేసుకోండి. నువ్వులు లాస్ట్లో వేసాం మనము. అన్నీ కొంచెం కొంచెంగా వేపుకోండి. లాస్ట్లో ఎండుమిరపకాయలు ఒక 10 మట్టుకు తీసుకున్నాను. నాకు అవి సరిపోయాయి. మీకు ఒకవేళ స్పైసీనెస్ ఎక్కువ కావాలంటే మీరు ఇంకొన్ని ఎక్కువ తీసుకోవచ్చు. అవి కూడా వేసుకొని మంచిగా వేపుకొని అన్నీ చల్లార్చుకున్న తర్వాత పౌడర్ చేసుకోండి. ఈ పౌడరు మెత్తగా కావాలి అండ్ అందులోనే కొంచెం పసుపు, చింతపండు, ఉప్పు వేసుకొని అది కూడా మంచిగా గ్రైండ్ చేసుకోండి. అస్సలు బరకగా వద్దు, మంచిగా మెత్తగా ఉంటేనే బాగుంటుంది. ముందే చల్లార్చుకున్నాం కదా మునగాకు, కరివేపాకు, అది కూడా వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోండి. అంతే. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ ఆల్సో అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.